సమకాలీన సామాజిక రాజకీయ దృక్కోణంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. గత కొద్ది రోజులుగా ఆర్మూర్ కొన్ని సమస్యలతో, కొన్ని ఆరోపణలతో, కొన్ని విషయాలతో అట్టుడికి పోతున్నది. అక్షర క్రమంలో ముందుండేటువంటి ఆర్మూర్ ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి దిశగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ గా అండ్ ప్రతి అంశంలో కూడా నాగరికత, వ్యవసాయం, అలాగే చదువు, విజ్ఞానం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు ప్రతి దాంట్లో కూడా హైయెస్ట్ పీక్ లెవెల్స్ లో ఉంటుంది. అటువంటి ఆర్మూర్లో ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కలిసివేస్తున్నాయి. భారత రాజ్యాంగం 3వ అధికరణంలో మనకు ఫండమెంటల్ రైట్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో 3వది ప్రధానమైనది ఏంటంటే వాక్ స్వాతంత్రం. ఇటువంటి వాక్ స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ మిగతా 6 అండ్ 7 ఏవైతే విషయాలను పొందుపరిచిందో మన భారత రాజ్యాంగంలో ఈక్వాలిటీ, సమానత్వంతో పాటు స్వేచ్ఛగా బతికే హక్కు కూడా ఉంది. ఈరోజు ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అసోసియేట్ ఆఫ్ పర్సన్స్, లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఒక తాటిపై వచ్చి సమకాలీన రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తూ రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండడానికి జవజీవాలను దీంట్లో ఇంజెక్ట్ చేయడానికి కోసం ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు వస్తున్నారు. ముందుగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ముఖ్యంగా రోడ్లు, ప్రజలకు కావాల్సిన కనీస వసతులు, అలాగే వీధి దీపాల మేనేజ్మెంట్ కానీ, గృహాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ, అలాగే వ్యవసాయం సంబంధించినది కానీ, జీవన వైవిధ్యంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది. ఇటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలా. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ఈ యొక్క ప్రతినిధులు ప్రజలకు సేవకులుగానే ఉండాలి తప్ప వాళ్ళను వెన్ను విరిచే విధంగా కానీ, వాళ్లకు పక్షపాత ధోరణితో ఉండే ఎటువంటి వ్యవస్థనైనా ప్రజలు ఇంపీచ్మెంట్ చేసే అధికారం ఉంది. విషయం ఏంటంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు గత 12-14 సంవత్సరాల నుంచి ఆర్మూర్ ప్రాంతం చూస్తుంది. ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పైన దూషణల పర్వం కానీ, వ్యక్తిగత ఆరోపణల పర్వం కానీ, అవినీతి ఆరోపణలు కానీ, రాజకీయ ఎదురుదాడులు కానీ ఆర్మూర్ ప్రజలంతా గమనిస్తున్నారు. జనరల్ గా ఆర్మూర్ ప్రాంతం అంటే వ్యవసాయంతో, విజ్ఞానంతో, విద్యతో పరిడవిల్లుతున్నటువంటి ఈ సామ్రాజ్యంలో ఎక్కడి నుంచి వచ్చి మన దగ్గర మన మీద పెత్తనం చెలాయించడానికి ఆర్మూర్ ఒప్పుకోదు. ఆర్మూర్ ప్రజలందరూ కూడా ప్రేమకు, మానవత్వానికి చాలా ఇష్టపడతారు. వీటన్నిటిని కూడా ఈ మధ్య జరిగినటువంటి ఇరు పార్టీల యొక్క సంభాషణ మీ అందరూ తెలిసే ఉంటుంటది. ఒక వ్యక్తి ఆరోపణలు చేయడం, ఇంకో వ్యక్తి దాన్ని ఖండించడం, అది సమాజం సిగ్గుపడే విధంగా, అలాగే ఊసర వెల్లులు కూడా సిగ్గుపడే విధంగా వారి యొక్క ఆరోపణలు దౌర్భాగ్యమైన స్థితికి ఏర్పడ్డది. ఒక విషయం చెప్పదలుచుకున్నా, ప్రజలు, ప్రజాప్రతినిధుల మధ్యన అధికారులు ఉంటారు. ఈ అధికారులు అనే వారు ప్రజలకు వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తూ ప్రజలకు కావాల్సిన విధానాలను అఫీషియల్ గా ఇస్తారు. ప్రజాప్రతినిధులేమో ప్రజల యొక్క సమస్యలు లోతుగా తెలుసుకొని వాటిని అధికారులకు చేరవేసే విధంగా మరియు వారిని ఈ యొక్క ప్రొడక్టివిటీని పెంచే విధంగా ఉండాల. ఈ మధ్య జరిగినటువంటి ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ ఏదైతే ఉన్నారో వీరు అవినీతికి పాల్పడి బలైన సందర్భాలని, వీటన్నిటికీ కారణాలు ఏంటి అని పరిశోధిస్తే ఒక బాధ్యత కలిగినటువంటి పౌరునిగా సమాజంలో ఉన్నటువంటి ఈ దుర్నీతిని రూపుమాపే విషయంలో ప్రతి ఒక్కరు మౌనం ప్రదర్శిస్తున్నారు. కానీ గుండె లోపల అలజడి మాత్రం అలాగే ఉంటున్నది. ప్రతి వ్యక్తి ఇటువంటి వ్యక్తుల్ని మేము ఎన్నుకున్నది
అనేది మాత్రం సమాజం పట్ల ఒక ఏహ్య భావంతో వీరు ప్రవర్తించిన తీరు అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది. ఒక అధికారి కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తూ దాంట్లో ఏమైనా వాటాలు ప్రజాప్రతినిధులకు ఇస్తున్నాడంటే అది అధికార దుర్వినియోగమే. వారికి ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల కనుసైగల్లో ఏదైతే విషపు కూరలు చాస్తూ నీకు కొంత నాకు కొంత అనేటువంటి విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం వచ్చింది. సమాజంలోని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతంలో 70% పైగా అక్షరాస్యత కలిగింది. వీరందరూ కూడా ఈ యొక్క సామాజిక పరిస్థితులు, ఈ యొక్క అవినీతి, ప్రజాప్రతినిధుల యొక్క పోకడలు, వీరి యొక్క ఆగడాలు కానీ, అమానుషాలు కానీ, దౌర్జన్యాలు కానీ, బెదిరింపులు కానీ, గూండాయిజాన్ని కానీ ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు ప్రజలంతా. సో వీరందరి యొక్క మౌనం ఓటు ద్వారా చూసుకోవాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు. ఎదుటి వ్యక్తిని బెదిరించినంత మాత్రాన న్యాయం అన్యాయం అయిపోదు, అన్యాయం న్యాయం అయిపోదు. ప్రజలందరూ కూడా ఇటువంటి వ్యక్తుల పట్ల కొంచెం ధ్యానంతో ఉండండి. ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల యొక్క మోచేతి నీళ్లు తాగి బలపడదాం అనుకున్న వ్యక్తి ఈరోజు ఒక ఆఫీసర్ చూడండి, ఎంతో గొప్ప స్టేజ్లో కార్లు, భవనాలు, అధికారము, హోదా, ఆర్డర్స్, ఉత్తర్వులు అన్నటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న విషయం, ఒక 20,000 రూపాయలు అనేటువంటి ఒక చిన్న విషయం వల్ల కకృతి పడడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు 3 నెలలు ఎప్పుడు చూడని జైలు శిక్ష అనుభవిస్తూ, అలాగే వారి పిల్లలు, వారి భార్య, వారి అందమైనటువంటి కుటుంబ జీవితం అంతా మొత్తం డ్యామేజ్ అయింది. ఎప్పుడు చూడని కొత్త తరహా పనిష్మెంట్. మనిషికి పనిష్మెంట్ ఏంటంటే ఏకాంతం కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఎన్రిచ్మెంట్, ప్రమోషన్స్ కానీ, ఇంకేమున్నా కూడా మొత్తం ఖతమైపోయినాయి. సో ప్రజల మధ్యన మంచి సంబంధాలు కలిగినటువంటి ఆఫీసరు ఇటువంటి చెడ్డ పనులు, ఇంకెవరో చెప్పడం వల్ల చేసిన చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క జీవితం మొత్తం ఖతమైపోయింది. కానీ ఆ ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రేరేపించి చేసిండ్రో వారందరూ బాగానే ఉన్నారు. కాబట్టి ఆఫీసర్స్ కి ఈ యొక్క ప్రెస్ మీట్ పరంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎటువంటి ప్రలోభాలకు లోను కాకండి. అవినీతి చేస్తున్నామంటే పైనుంచి నాగుపాంలాగా ఏసీబీ రెడీ ఉంటది. ఖచ్చితంగా మీ అందరినీ కూడా గమనిస్తూ ఉంటది. ప్రతి వ్యక్తికి ఒక సర్విలెన్స్ అనేది ఉంటది. మిమ్మల్ని ప్రతి వ్యక్తి గమనిస్తా ఉన్నాడు. ఆ పాపం పండే వరకు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా 100% ఒక విఘ్నత కలిగినటువంటి ఒక నాయకులను ఎన్నుకోవాలనే ఒక కాన్సెప్ట్లకు వస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 2,16,000 మంది ఓటర్లు ఈ మధ్య కాలంలోనే నమోదైంది. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఒక 2,000 ఇయర్ ఒక 2 నెలల కింద జరిగిందంటే మొత్తంగా 22,500 మంది కొత్త ఓటర్స్ జమ అయింది. అంటే యువత 22,500 మంది ఓటర్లు, కొత్త యువత ఏదైతే జరిగిందో వీళ్ళ దాంట్లో కాన్సెప్ట్ అంటే రాజకీయాలను చూస్తే నశించుకునే విధంగా ప్రవర్తిస్తున్న తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే తరాలకు మనం ఇచ్చే గౌరవం కానీ, మనం ఇచ్చే వాళ్ళకిచ్చే ఫలాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా 100% నీతిగా, ధర్మంగా, న్యాయబద్ధంగా ఉన్నాయి మాత్రమే 100% వారికి చేరుతాయి. ఫ్యూచర్ లో ఒక ఎమ్మెల్యే కానీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, లేదంటే ఒక వార్డ్ మెంబర్ కానీ, లేదంటే ఒక కౌన్సిలర్ కానీ, ఒక చైర్మన్ కానీ చూస్తే ప్రజలు అయ్యో నేను ఈ పరిస్థితి ఈ రకంగా నేను ఉండాలనేటట్టు ఉండాలా తప్ప ఇది వద్దు, నాకు ఇటువంటి రాజకీయాలు వద్దు అనే పరిస్థితికి తీసుకురాకండి దయచేసి. పెద్ద నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, అభివృద్ధి ముసుగులో అన్యాయం కానీ, అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు దేనికోసమని నేను అడుగుతున్నా. ఇవన్నీ తయారైపోయి కేసులు వస్తాయని చెప్పి ఎదుటి పర్సన్ యొక్క కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి భయంగా బతకడం దేనికోసం? ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తులందరూ కూడా అన్యాయంగా, అక్రమంగా తన యొక్క అఫిడవిట్ లో చూపిన విధంగా 200, 300, 500 రెట్ల పైగా అసెట్స్ ని తయారు చేసుకుంటే యాంటీ మనీ లాండరింగ్, బినామీకి సంబంధించినటువంటి యాక్ట్ కూడా ఉంది, AMLA అని. ఇటువంటి యాక్ట్స్ అన్ని కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అన్యాయం చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక రోజు కటకటాలకు పోవాల్సిందే. దానికి కర్మ ఖచ్చితంగా
తీసుకోవాల్సిందే. తరాల్లో ఒక పెను మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కానీ ముందుకు వచ్చేటువంటి ఫ్యూచర్ లో జరిగేటువంటి ఎంపీ ఎలక్షన్స్ కానీ రాబోయే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ లా కానీ విఘ్నత కలిగినటువంటి మంచి ఓటర్లు అందరూ కూడా ఒక మంచి పర్సన్ ఎన్నుకోవాలని, అలాగే యూత్ కి కానీ ఇంకా మంచి విజ్ఞానము, కాన్సెప్ట్, చట్టాల పైన, రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు ఇందులోకి రావాలని నేను కోరుకుంటున్నా. సో ఇటువంటి ఆలోచన విధానం కలిగిందే మా IR ఫౌండేషన్. సో ఒక మంచి టీచర్ ఒక మంచి స్కూల్ని నడుపుతాడు, ఒక మంచి రిపోర్టర్ ఒక మంచి ప్రజలకు మంచి చేసే విధంగా వార్తలు రాస్తాడు, ఒక మంచి టైలర్ ఒక మంచి బట్టల్ని కుడతాడు, ఒక మంచి రాజకీయ నాయకుడు అంటే వ్యవస్థ మీద అవగాహన ఉండాలా, కష్టాలు తెలిసి ఉండాలా, బాధలు తెలిసి ఉండాలా, కన్నీళ్ళు తెలిసి ఉండాలా, రాజ్యాంగం గురించి తెలిసి ఉండాలా, ప్రజాస్వామ్యం గురించి తెలిసి ఉండాలా. మొన్న ఒక అతను మాట్లాడుతున్నాడు, కాన్స్టిట్యూషన్ కి కాన్స్టిట్యుయెన్సీకి స్పెల్లింగ్ తెలియకుండానే ఆ ప్రజాస్వామ్యం నాకు వచ్చేస్తున్నారు. వాట్ డస్ ఇట్ మీన్? సొసైటీకి ఏం సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు వీళ్ళందరూ? తప్పుడు మార్గంలో పోయి తప్పుడు మాటలు మాట్లాడితే అయిపోతుందా? ఆ మధ్య ఒక పర్సన్ ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ ఒక డిఎస్పీ గారిని డిఎస్పీ గారు అనడం అంటే ఒక రాజ్యాంగేతర శక్తులు కూడా తనను వంది మాగదులుగా ఉంచుకున్నటువంటి పక్క వ్యక్తులతోని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఏకవచనంతో ఒక గ్రూప్ 1 ఆఫీసర్ సంబోధించడం చాలా అప్పట్లో సంచలనం కలిగింది. మనకు ఒక మంచి ఆఫీసర్ ఉన్నాడు ఎస్పీ గారు, అది కరెక్ట్ కాదనే విధంగా ప్రజలతో మమేకమైపోయి పనులకు అన్నార్థులకి ఏవైతే ఆపదలు వస్తున్నటువంటి వ్యక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా మంచిగా వారిని మంచి విషయాల్లో ఎంకరేజ్ చేయండి. అలాగే అధికార దుర్వినియోగం చేసుకుంటూ వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఇంకేదన్నా మ్యాటర్స్ మాట్లాడడానికి వచ్చిన వ్యక్తులకు అందరితో పాటు సమానత్వాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ తో ఇచ్చింది కానీ, నీటిపారుదల కానీ, ఇంకేదైనా ఆఫీసర్స్ కానీ, బిల్స్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ, వీటన్నిటిపైన కూడా ఒక సమగ్రమైన అవగాహనతో అధికారులందరూ ఉంటే మీరు సేఫ్ ఉంటారు. అధికారానికి కొమ్ము కాస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏసీబీ ట్రాప్ లో పడడము, లేదంటే ఇంకేదో. ఒకటే విషయం అధికారులందరికీ నేను నాకు అందరితో సాన్నిహిత్యం ఉంది కాబట్టి చెప్తున్నా, వీలైతే వీలైతే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకంటే ఎక్కువ. మొన్న ఏదో సినిమాలు అంటారు, పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే పోతాడు తప్ప పోస్ట్ ఆఫీస్ కూడా. అందుకోసమే ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళ సొంత డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు తప్ప ఎక్కడికి పోరు. కాబట్టి అయితే ట్రాన్స్ఫర్ చేపిస్తారు. కాబట్టి భయపడకండి. రక్షణ విషయంలో కానీ, ప్రజలకు సేవల విషయంలో కానీ ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడాలని, మీకు తప్పకుండా ప్రజల అండదండలు ఉంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబాలతో సంతోషంగా ఉంటారని. రెండో ముఖ్య విషయం ఏంటంటే, ఈ మధ్య ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది ఆర్మూర్ శాంక్షన్ అయినట్టు తెలిసింది. ఎందుకంటే సామాజిక బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఏంటి అనే విషయం పైన 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వరల్డ్ క్లాస్ లెవెల్లో అక్కడ మైదానాలు కానీ, స్కూల్ కానీ, వాతావరణం కానీ, కరికులం కానీ, చెప్పే సబ్జెక్ట్స్ కానీ, లేదంటే టీచింగ్ స్టాఫ్ కానీ హై లెవెల్లో ఉంటాయి. మనం అందరం కూడా దాంట్లో కుల, మత, వర్గ, ప్రాంత విభేదాలు ఎక్కడ కూడా లేవు. వాటన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవడానికి ఒక 20 ఎకరాల భూమి మన ప్రాంతం ఎదురు చూస్తుంది. 119 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలని అన్నారు. దాదాపు 200 కోట్లతో ఖర్చుతో పెట్టి ప్రతి పిల్లోడికి మంచి విద్య కావాలా. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాంపిటేటివ్ లైఫ్ లో వీరందరూ కూడా పోటీతత్వాన్ని అలవర్చే విధంగా పిల్లలందరూ కూడా ఆ ప్రామాణికత పెంచుకునే విధంగా ఆ లెవెల్ కి రావాలన్న ఒక ఆలోచనతోని స్కూళ్లు పెట్టినప్పుడు ఇంతవరకు కూడా మన 75 నియోజకవర్గాల్లో పూర్తయింది, కానీ ఇక్కడ 119 ఆర్మూర్కి ఎందుకు కాలేదని నేను ప్రశ్నిస్తున్నా. సో రాజకీయంలో ఉన్నటువంటి వైరుధ్యాల మూలంగా విద్యార్థులు కానీ, భవిత కానీ, విద్యార్థుల భవిష్యత్తు కానీ, అలాగే ప్రజల యొక్క భావోద్వేగాలతో ఆడుకోవద్దని అంటున్నా. ఆ కాలేజీ, ఆ స్కూల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఆర్మూర్ పరిసర ప్రాంతాలకే తీసుకురావాలని, అలాగే ఇక్కడికి ఆప్షన్ లేదు అని అంటే అది నిజామాబాద్ రూరల్ కి వెళ్ళిపోయే అవకాశం ఉందని నేను ఈ మధ్యనే విన్నాను. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా ఖచ్చితంగా ఆర్మూర్ సంబంధించినటువంటి అన్నార్థులు అని అంటే విద్య కోసం వెంపర్లాడుతున్నటువంటి ఎంతో మంది విద్యార్థుల కోసం అది ఒక మంచి ప్లేస్ అవుతుంది. ఆర్మూర్ లో 5వ తరగతి 12 వరకు అని అంటే అమెరికాకి వెళ్ళడానికి కానీ, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉద్యోగాలను కాంపిటేటివ్ గా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా పనిచేసే ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా మన పిల్లలు యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ
ప్రజాప్రతినిధులు, పాలకులు చిత్తశుద్ధితోని నిర్లక్ష్యం వీడి చేయాలని కోరుతున్నా. అలాగే ఆర్మూర్ కి మంజూరైనటువంటి ఐటీఐ ఈ మధ్య మనిషి యొక్క జీవితం అంతా కూడా చదివితే ఉద్యోగాలు వస్తాయో తెలియదు, వ్యాపారం ఉంటుందో తెలియదు, అమెరికా పోతే ఉంటామో లేదో తెలియదు. ఈరోజు బతికే కష్టంగా ఉన్నప్పుడు వచ్చిన యువత ఏం చేయాలని అనుకుంటున్నారు. యువత కరెక్ట్ అయినటువంటి దారిలో పోవాలంటే ఉపాధి కరెక్ట్ ఉండాలా అని ఇంటర్మీడియట్ చదువుతున్నామంటే నెక్స్ట్ లెవెల్ ఏం చదవాలా, నెక్స్ట్ ఏం చేయాలని అనుకోండి. ఇప్పుడు ఐటీఐ అన్నప్పుడు ఒక వైరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రిఫికేషన్, ఇంకేదో ఒక టెక్నికల్ కోర్స్ నేర్చుకొని ఆటోమేటిక్ గా గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తే వాళ్ళు ఉపాధి పొందడానికి కరెక్ట్ గా అవగాహన ఉంటుంది. ఇన్ని రోజులైంది స్వాతంత్రం సిద్ధించి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తప్ప ఇటువంటి ప్లేసెస్ లో లేకపోవడం అనేది పాలకుల యొక్క నిర్లక్ష్యమేనని నేను అంటా. 100% చిత్తశుద్ధి అనేది ఖచ్చితంగా కావాలా. దీనికి కావాలా, మౌలిక సదుపాయాల కోసం కావాలా నేను అంటా. ఏమంటానంటే ఇప్పుడు కుల సంఘాలకు మా వాళ్ళందరికీ కూడా సంఘాలు ఇచ్చారు. సంఘాల వల్ల ఏం జరుగుతున్నది అనేది అది దేవుడేవు. కానీ రోడ్లు, వీధి దీపాలు ఇప్పుడు చూస్తే 36 వార్డులలో ప్రతి వార్డులో కూడా మాకు రోడ్ లేదు, ఇది లేదు, అది లేదు అంటే జనం యొక్క అవసరాలను అధికారులు, ప్రజాప్రతినిధులు దానిపైన దృష్టి పెట్టి తీసుకొని పోవాలా తప్ప రాజకీయ క్రీనీడ లోపల కార్యకర్తలను బలి చేస్తూ ఇంకా వేరే వాళ్ళని బలి చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా గమనించాలా. రాబోయే తరంలో వాళ్ళ కౌన్సిలర్లను కానీ, జిల్లా పరిషత్ సంబంధించినటువంటి జడ్పీటీసీలను కానీ, అలాగే సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే రాబోయే చట్టసభలకు పంపించే వ్యక్తులందరినీ కూడా నైతిక విలువలకు, నిబద్ధతకు, కేసులు లేని వ్యక్తులను 100% నిబద్ధత కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలతో పాటు ఉన్నత వర్గాల్లోని మానవతం దృక్పథాన్ని కలిగినటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలని చెప్పి మళ్ళొకసారి చెప్తూ, ఈనాడు యువత గంజాయి, డ్రగ్స్ కి సంబంధించినటువంటి యొక్క బానిసకు ఎందుకు గురవుతున్నది? ఎక్కడో అమెరికా, నైజీరియా, బ్రెజిల్, మెక్సికో దేశాలు ఉన్నటువంటి డ్రగ్స్ ఇక్కడికి ఎలా వస్తున్నాయి? దానికి కారణాలు ఏంటి? అందులో తల్లిదండ్రుల బాధ్యత, మన సామాజికంగా మనందరి బాధ్యత కూడా ఉన్నది. ఏంటంటే పిల్లోడు ఎటుపోతున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడు సాయంత్రం కాగానే బండి మీద ఫాస్ట్ గా పోతున్నాడా, రెగ్యులర్ గా వాడు పోయే విధానం కంటే భిన్నంగా ఉంటున్నాడా అనే విషయాలు ఖచ్చితంగా ఆలోచించి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం కానీ, లేదంటే తన డాక్టర్కి చెప్పడం కానీ, తన తోటి వాళ్ళకి చెప్పడం కానీ, ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీన్ని పెంచి పోషిస్తున్నది ఎవరు? ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఆపుతున్నది. కానీ రాజకీయ పార్టీలో కొంతమంది నైతిక విలువల్ని విస్మరించి వారిని పెంచి పోషించే విధంగా ప్రవర్తించడం అనేది సమాజానికి రేపు తెల్లారి వాళ్ళ ఇంటి పైన కూడా దాడి జరిగే అవకాశం ఉంటది. అందుకని అటువంటి వ్యక్తిని ప్రేరేపించకండి. అటువంటి దాన్ని గంజాయిని నిరోధించండి. అలాగే గుండాయిజాన్ని నిరోధించండి. ఎదుటి పర్సన్ పైన పెట్టరేగిపోయి రౌడీజాన్ని నేను నిరోధించండి. రేపు తెల్లారి ఏదైతే స్టార్ట్ చేసినావో దాంతోనే మనిషి అంతమవుతాడు. దేన్నైతే లేపుతావో అదే రకంగా నిన్ను దాంతోనే అంతమవుతారు. కాబట్టి అటువంటి విషయాలకు పోకుండా మానవతా విలువలు పెంచుకొని చేయాలని నేను అంటున్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నటువంటి మనకు దాదాపు 80-90 గ్రామాల్లో ఎక్కడ కూడా మంచి రోడ్ల నిర్మాణం అనేది ఇంకా కొన్ని జాగాల్లో జరగలేదు. జరిగిన ప్లేస్ లో జరిగింది, కానీ ఇంకా చాలా సమస్యలు అసంపూర్తిగానే ఉన్నాయి. పెన్షన్స్ అంటే వృద్ధులకు సంబంధించి